అన్వేష్ అనేవాడు ఆడేదో దేశ దిమ్మరి గారు, కానీ ఆ దేశ దిమ్మరి గురించి మనం మాట్లాడుకునే కంటే కూడా గరికపాటి ఆయన జోలికి మాత్రం నువ్వు వెళ్ళము. ఇప్పటికే హిందువులు అందరూ నీ మీద కోపంగా ఉన్నారు. నువ్వు ఇప్పుడు గరికపాటి ఆయన జోలికి వెళ్ళావు అనుకో, ఇక వాతావరణం అనేది వేరేగా ఉంటది. కూడా ఆయన ప్రవచనాన్ని రద్దు చేయాలని చెప్పేసి ఒక వీడియో చేయడం జరిగింది అనమాట. మీరేం చెప్తారు? అన్వేష్ అనేవాడు ఆడేదో దేశ దిమ్మరి గారు, కానీ ఆ దేశ దిమ్మరి గురించి మనం మాట్లాడుకునే కంటే కూడా ఈయన 99% సమాజ శ్రేయస్సు కోసం, బిడ్డల భవిష్యత్తు కోసం, కుటుంబాల ఐక్యత కోసం అద్భుతంగా మాట్లాడుతున్నటువంటి ఈయన ప్రవచనాలు బ్యాన్ చేయడం అనేది వాడి తెలివి తక్కువతనానికి నిదర్శనం. అన్ని నాన్వేషన్ కూడా ఒక వీడియో రిలీజ్ చేశాడు, ఇంకా గరికపాటి ప్రవచనాలు క్లోజ్ చేయాలి అన్నట్టు ఒక వీడియో రిలీజ్ చేశాడు. దాని గురించి ఏమంటారు? ఆయనకు మీరు ఏం చెప్తారు? ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని కూడా రీసెంట్ గా అంటే ఒక వీడియో చూశాను. మరి ఏం పోటీ చేస్తాడో, ఏం మాట్లాడతాడో. ఆయన గరికపాటి ఆయన జోలికి మాత్రం నువ్వు వెళ్ళము. ఇప్పటికే హిందువులు అందరూ నీ మీద కోపంగా ఉన్నారు. నువ్వు ఇప్పుడు గరికపాటి ఆయన జోలికి వెళ్ళావు అనుకో, ఇక వాతావరణం అనేది వేరేగా ఉంటది. ఒక ఎమ్మెల్యేగా పోటీ చేస్తావు, మరి ఏ పార్టీలోకి వెళ్తావు ఏందో అనేది క్లారిటీ ఇచ్చి ఆంధ్రాకి వస్తే నిన్ను స్వాగతిస్తారు, పలకరిస్తారు, ఏం చేస్తారు అనేది నీకు తెలుస్తుందని నేను